మనం ఇప్పర్పల్లి గ్రామం కేశంపేట మండల్ రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నాము. ఫార్మ్ ఓనర్ వేణుగోపాలరావు గారు పోస్ట్ రిటైర్మెంట్ ప్లాన్ 6 ఎకరాలు కొనుక్కొని అందులో 4 ఎకరాలు డ్రాగన్ ఫామ్ సాగు చేస్తున్నారు. సుమారు 5 లక్షల ఎకరానికి పెట్టుబడితో ఇది 4వ సంవత్సరం 2వ పంట. మొదటి పంటలో సుమారు 5 టన్నుల రాబడి వచ్చింది. మరి ఈసారి 10 టన్నుల వరకు రావచ్చని చెప్తున్నారు. తిన్న 4 గంటలకే డ్రాగన్ ఫ్రూట్ ఎఫెక్ట్ మన బాడీలో తెలుస్తుందని చెప్తున్నారు. కార్డియోవాస్కులర్ డిజీజెస్, డయాబెటీస్, లివర్ హెల్త్ కి చాలా మంచిదని హీఈస్ అర్జింగ్ ఎవ్రీబడి టు కన్జ్యూమ్ ఇట్ ఎవ్రీ డే. 21లో ఏం చేయాలని చెప్పి నాసిక్ పోయినా ఇక్కడ నుంచి. అక్కడ ఫేమస్ కదా పడ్ల తోటలు. నాసిక్, సోలాపూర్ ఇవన్నీ తిరిగితే అక్కడ డ్రాగన్ ఫ్రూట్ కొత్తగా కనబడ్డది. అక్కడి నుంచి వస్తా డీజిల్ తీసుకొని కొనేసా చెట్లు. డ్రాగన్ ఫ్రూట్ చెట్లు నాసిక్ లో కొనేసా వస్తా అడ్వాన్స్ ఇచ్చి వచ్చేసి అక్కడి నుంచి వచ్చినాక ఇమీడియట్ గా ఇక్కడ స్టార్ట్ చేసిన. కవర్ కడితే పురుగులు రావన్నమాట. అచ్చా, ఇది చాక్లెట్ ఉంటుంది. ఈ చాక్లెట్ వాసనకే వచ్చి ఈ ఓళ్ళకంటే పోయి లోపల అవి తిని చనిపోతాయి. కానీ ఇక్కడ కాయ పగిలిపోయింది. ఇది వేస్ట్ అండి, పగిలిపోతాయి. వేస్ట్ అది ఇక రాదు. కింద వేస్తే పురుగులు అయితే అని అవి, అందుకే మందు తయారు చేస్తాం. అది కింద వేస్తే పురుగులు అయితే అని చెప్పేసి దీంట్లో పగిలిపోయిన పనులని లేచి మందు తయారు చేస్తాం. అంటే ఏం మందు తయారు? డ్రాగన్ మందే, ఇక దానికంటూ పేరేం లేదు. అచ్చా, ఇల్లు ఉత్తి నీళ్లు డ్రాగన్ ఫ్రూట్ మాత్రం అది ఫిల్టర్ చేసి ఇస్తాం. ఫోర్ ఎకర్స్ డ్రాగన్ తోటలో వేణుగోపాల్ గారు ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా జీవామృతం వాడుతున్నారని చెప్పారు. జీవామృతం కోసం ఆవు పేడ, ఆవు మూత్రం, మక్క పిండి, ఎర్రమట్టి, బెల్లం ఇవన్నీ కలిపి రోజు 2 సార్లు కలిపి ఎవ్రీ ఆల్టర్నేట్ డే చెట్లకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే చక్కెర మందు అనేది కూడా ఇస్తారు, పండు స్వీట్ గా ఉండడం కోసం. మీరు పర్మనెంట్ లో వచ్చి పని చేస్తారు? పర్మనెంట్ 6 మంది వస్తాం ఇక్కడికి. ఇక మామూలుగా పనులు ఎక్కువ ఉంటే ఓ 15-14 మంది అట్లా పిలుచుకుంటాం. వాళ్ళకి 4-5 రోజులు ఉంటుంది. మేమైతే పర్మనెంట్ ఉంటాం ఇక్కడ. కలవడం ఉంటుంది, మందేయడం ఉంటుంది, చెట్లు కట్ చేయడం ఉంటుంది, మళ్ళీ మురిగిపోయిన చెట్లు తీసేస్తాం. అదే మండ మురిగిపోతుంది కదా, అది తీసేస్తాం. అక్కడ ఉంది ఎల్లో కలర్. ఇది తింటే వేరే రోగాల పట్టురావు, మందులు అవసరం లేదు, డాక్టర్లు అవసరం లేదు, అన్నిటికీ పనికొస్తుంది. స్పెషల్లీ చిన్నపిల్లలకు, లేడీస్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఇంకా ముసలి వాళ్ళకైతే మంచి ఎనర్జీ ఫ్రూట్. ఈ ముగ్గురికి అయితే ఇది చాలా మంచి ఫ్రూట్. ఇది ఎవరికి తెలియదు పబ్లిక్. ఇంకొకటి అంత రేట్ ఫ్రూట్ కాదు, జామకాయ రేటే ఇది. ఇప్పుడు జామకాయనే 100 రూపాయల కిలో ఉంది. ఇది 20 రూపాయలు. అయితే ఇది కూడా 100, 120, 150కి దొరుకుతుంది మార్కెట్లో కావాల్సి. ఇప్పుడు బిజినెస్ లకు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళకి, కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మీరు అందించే సూచన? చిన్నగా స్టార్ట్ చేయాలి. దీంట్లో ఏం లేదు, సీడ్ మంచిగా చూసుకోవాలి, మంచి ప్లాంట్ పెట్టాలి. ఎందుకంటే చాలా మంది మోసపోయారు, సీడ్ మంచిగా దొరకకుండా. చిన్న సైజ్ వస్తుంది, మార్కెట్లో సేల్ ఉండదు. ఇక్కడ వచ్చి 4 రోజులు ఉంటారు, ఒక్కడే ఉంటారు, ఎవరు ఉంటారు. మొత్తం అరేంజ్మెంట్లు ఉంటాయి అక్కడ. ఏసీ అన్ని, కుకింగ్ ఉంది, ఏసీ ఉంది, బాత్రూమ్, ఇంకేం కాదు మనిషికి. Damn, this is so good. Really sweet and juicy. Just amazing. You know what I mean?